2015లో మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రథమార్థం కొంత ఇబ్బందికరంగా ఉన్న ఆగస్టు తర్వాత నుంచి ఈ రాశి వారికి గురుబలం వస్తుంది కనుక ఉద్యోగ ప్రయత్నాలు కొంత సానుకూలపడతాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా వీరికి పరిపుష్టి కూడా ఆగస్టు తదుపరి నుంచి ఏర్పడుతుంది. 2015 ఆగస్టు తదుపరి నుంచి గృహం కట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. శుభకార్యాలు కూడా ముడిపడతాయి. 2015 ఆగస్టు వరకు మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మేషరాశి వారికి చెప్పదగినటువంటి సూచనగా ఉంటుంది. ఈ రాశి వారికి చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా శుభప్రదంగా 2015లో సానుకూలపడి 2015 సంవత్సరాంతానికి అంటే నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో వీరికి వివాహ సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సంతతికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో చాలా స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 2015లో సంతానానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాల మీద ఎక్కువగా దృష్టి సారిస్తారు. వారి యొక్క ఉన్నతి గురించి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉందో అది సఫలత్వాన్ని దిశగా సాగుతుంది. తద్వారా ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. అయితే చీటీ మాటికి మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి కొంచెం చికాకులను మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది. అష్టమ శని కొంత ఇబ్బంది పెడుతుంది కనుక అష్టమ శని యొక్క బాధ నుంచి తట్టుకునడానికి గాను ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం, అదే ప్రకారంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ప్రతి గురువారం కూడా మొలకెత్తినటువంటి శనగలను ఆవుకు తినిపించడం అనేది చేయగలుగుతూ వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా చాలా ఆనందంగా శుభప్రదంగా సాగుతుందనడంలో సందేహం లేదు.